ఓం నమో వెంకటేశాయ. మనోవికార భాసన మనోవికాస సాధన గోవింద గోవింద. మనోవికారాశతశోపి సంతు భోః నమే వికారః పరిశుద్ధ చిత్తయా గుణైర్వికారాః ప్రభవంతు కోటిశః భవాన్ వికారైరహితోస్తి నో భయం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా తలుచుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తి హేతుం వ్యాసప్రసూతశుకనావిక భావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. అమాయకరావు గారు పెళ్లి కార్డు పెట్టుకుని అందరి చుట్టూ తిరుగుతున్నాడు. అందరికీ పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నాడు. అందరికీ చెప్తున్నాడు, మా మనవరాలి పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి, వచ్చేటప్పుడు తప్పకుండా గిఫ్ట్స్ తీసుకురావాలి అని చెప్తున్నాడు. అందరూ దాన్ని వింటున్నారు. వినేవాళ్లలో రకరకాల వాళ్ళు ఉంటారు. ఎవళ్ళ స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వినేవాళ్లలో కొంతమంది ప్రశ్నరాయుళ్ళు ఉంటారు. ఏం విన్నా సరే దాని మీద పై ప్రశ్న వేయంతే తోచని బ్యాచ్ ఒకటి ఉంటుంది.
వాళ్ళు ఈయన్ని ప్రశ్నలు వేశారు, వేధించుకు తిన్నారు యథాప్రకారం. పెళ్ళి ఎక్కడ అన్నారు, బంగారం ఎంత పెడుతున్నావు అన్నారు, లేదా కట్నం ఎంత ఇస్తున్నావు అన్నారు, ఏమేం కొంటున్నావు అన్నారు, షాపింగ్ ఎక్కడ అన్నారు, రకరకాల ప్రశ్నలు వేశారు. అన్నిటికీ ఓర్పుగా సరిగ్గా సమాధానం చెప్పాడు ఈయన. ఇంకొంతమంది సలహారాయుళ్ళు అడక్కపోయినా సరే, వద్దు బాబోయ్ మొర్రో అంటున్నా సరే వినకుండా సలహాలు ఇచ్చేసేసేవాళ్ళు. వీళ్ళు అయిన కాడికి సలహాలు ఇచ్చారు. ఫలానా చోట పెళ్లి పెట్టుకో, లాభం అవుతుంది, ఇక్కడ ఖర్చు తగ్గించుకో, అక్కడ ఖర్చు తగ్గించుకో అని సలహాలు ఇచ్చారు. వీళ్ళ సలహాలన్నీ ఓపికగా విన్నాడు, వాటన్నిటికీ తలకాయ ఊపి ఒప్పుకున్నాడు. ఇంకొంతమంది పరామర్శరాయుళ్ళు, వీళ్ళు ఏ మాట విన్నా సరే దాని మీద వాళ్ళ జాలి, వాళ్ళ దయ ఇవన్నీ కురిపించి పరామర్శ చేస్తూ ఉంటారు. వాళ్ళు అయ్యో ఇంత చిన్న వయస్సులో, సుమారుగా పెళ్లి చేసుకోవలసినటువంటి వయసులో నీకు మనవరాలి పెళ్లి దాపురించిందే, అయ్యో ఎంత కష్టపడుతున్నావే అని జాలి చూపించారు, పరామర్శ చేశారు. ఆ పరామర్శలన్నిటినీ కూడా ఇతను భరించాడు. అందరికీ, అడిగిన వాళ్ళందరికీ కావలసిన ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాడు. అందరూ ఆ ప్రశ్నలతో సాటిస్ఫై అవుతూనే ఉన్నారు. అందరూ ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవడో ఒక్కడు మాత్రమే, నీ మనవరాలు పేరేంటి, నీ మనవరాలు వయసు ఏంటి, ఆ పిల్లకి పెళ్లి చేసే వయసు వచ్చిందా, ఎప్పుడు వచ్చింది అని అడిగాడు. అడిగాడు. అడిగితే మిగతా వాళ్ళ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పినట్లుగానే ఇతని ప్రశ్నకు కూడా సరిగ్గానే సమాధానం చెప్పాడు. నా మనవరాలు ఇంకా పుట్టలేదండి, ఆ మనవరాలు పుడితే పెళ్లి చేయాలి కదా అని ఏర్పాట్లు చేస్తున్నాను, ఇన్విటేషన్ వేశాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి, అందులో ముహూర్తం లేదు, పెళ్లి కూతురు పేరు లేదు, పెళ్లి కొడుకు పేరు కూడా లేదు, పెళ్లికి మీరందరూ తరలి రావాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి అని మాత్రమే ఉంది, చూసుకోండి అన్నాడు. అంటే పాపం ఇతను కొంచెం షాక్ అయ్యాడు. ప్రశ్నకి సమాధానం రావటం కంటే ఎక్కువ ఇబ్బంది ఇది. అయినా సరే అదేమిటి, నువ్వు ఇలా లేని మనవరాలి పెళ్లి కోసం తిరుగుతుంటే మీ అమ్మాయి ఒప్పుకుంటోందా అని అడిగాడు. అడిగితే దానికన్నాడు, మా అమ్మాయి ఇంకా పుడితే కదా ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవటానికి, మా అమ్మాయే పుట్టలేదు, మా అమ్మాయి పుట్టి మా అమ్మాయికి ఇంకో అమ్మాయి పుడితే ఆ పెళ్ళి ఎలా చేయాలి అనే దాని మీద నేను తిరుగుతున్నాను అని అన్నాడు. అంటే కొంచెం అతను ఇంకా షాక్ అయ్యాడు. షాక్ అయ్యి, ఇలా పిచ్చి పిచ్చిగా ఊరి మీద పడి తిరుగుతుంటే మీ ఆవిడ ఊరుకుంటోందా అని అడిగాడు. మా ఆవిడ ఊరుకోకపోవటం ఏమిటి, అసలు నాకు పెళ్ళి అయితే కదా, పెళ్ళి అయితే మా ఆవిడ నన్ను ఊరుకోకపోవడం జరుగుతుంది అని సమాధానం చెప్పాడు. దాంతో వినేవాడికి సహజంగానే పిచ్చెత్తింది. ఆ పిచ్చిలో పాపం ఏం చేస్తున్నానో తెలియక ఇంకో వెధవ ప్రశ్న కూడా వేశాడు. ఏమని వేశాడు, ఇలా పిచ్చి వాగుతూ లేని పెళ్ళానికి, పుట్టబోయే అమ్మాయికి కలగబోయే మనవరాలకి పెళ్లి కోసం కార్డ్స్ కూడా ప్రింట్ చేసి ఊరంతా తిరుగుతూ గిఫ్ట్లు ఇమ్మని అడుక్కు తిరుగుతుంటే నీకు ఏ తెలివి తక్కువ అత్త పిల్లనిస్తుందయా, పెళ్లి చేసుకున్న వయసులో ఉన్నావు, పెళ్లి చేసుకోవలసిన వయసులో ఉన్నావు, అలాంటిది ఇలా పిచ్చిగా తిరుగుతుంటే ఏ అత్త నీకు పిల్లనిస్తుంది అని అడిగాడు. అడిగితే ఇంకా షాకింగ్ నిజం ఒకటి చెప్పాడు. మా అత్తగారే నన్ను ఇలా చేయమంది అని చెప్పాడు. మీ అత్తగారు ఆవిడెవరు, ఆవిడెందుకు ఇలా చేయమంది అంటే చెప్పాడు, మా అత్తగారు పెళ్లి చేసుకోబోతోందిట, ఆవిడికి పిల్ల పుట్టబోతోందిట, పుట్టబోయేటువంటి పిల్లని నాకు ఇస్తుందిట, ఇచ్చేటప్పుడు నేను సరిగ్గా జాగ్రత్తగా సంసారం చేస్తానో లేదో, బాధ్యతల్ని తీరుస్తానో లేదో అని ఆవిడికి సందేహంట, అందుకని నీ మనవరాలితో సహా అందరి పెళ్ళిళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు గనక నువ్వు చేసేసుకుంటే నేను నీకు పిల్లనిస్తాను అని చెప్పింది. ఆవిడ పెళ్లి ప్రయత్నాల్లో ఉంది, నాకు తొందరలో పెళ్లి కాబోతోంది అని చెప్పాడు. ఈ తెలివి తక్కువవాడు ఇంకా కూడా పైన ప్రశ్న వేశాడు, మరి అయితే నీ పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాలి, మీ అమ్మాయి పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాలి, మరి అవన్నీ చేసుకునే వచ్చావా నువ్వు, మనవరాల పెళ్లికి మొదలు ఏర్పాట్లు చేస్తున్నావేంటి అని అడిగాడు. ఆ తెలివి తక్కువ ప్రశ్న కూడా అడిగాడు. అడిగితే చెప్పాడు, ఆల్రెడీ వేరు ఊళ్ళలో ఆ ప్రయత్నాలు చేసి వచ్చేసాను, వాళ్ళందరూ నన్ను పిచ్చివాడు అని ముద్ర వేసి ఆ ఊరి నుంచి తరిమేసరికి ఈ ఊరికి వచ్చాను, ఈ ఊళ్ళో మా మనవరాల పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పాడు. వినటానికి ఏదో ఎవరో తెలివి తక్కువ మొద్దు తాలూకు అల్లుడు, కాబోయే అల్లుడు అతని సంగతి అన్నట్లు ఉంటుంది. కానీ ఇది ప్రతి జీవుడికి సంబంధించినటువంటి సమస్య.
అని జడభరతుల వారు చెప్తున్నారు. ప్రతి జీవుడికి ఒక అత్తగారు ఉంది. ఆ అత్తగారు మాయా అనేటువంటి అత్తగారు. ఈ అత్తగారికి పెళ్లి కాలేదు, కానీ పెళ్లి చేసుకోబోతున్నాను అని అందరినీ బెదిరిస్తోంది. నేను ఒక ఆత్మస్వరూపంతో కలవబోతున్నాను, లేదా పరమాత్మతో కలుస్తున్నాను అని చెప్తోంది. కాకపోతే నాకు పిల్ల పుట్టేసింది అని చెప్పి ఒక పిల్లని ఎవరికో ఒకళ్ళకి అంటిస్తోంది. దాన్ని మహత్తత్వం అంటారు. ఆ పిల్లకి ఇంకొక పిల్ల ఉంది, అహంకారం అంటారు దాన్ని. ఆ పిల్లకి ఇంకో పిల్ల ఉంది, మనస్సు అంటారు. ఈ మనస్సు తాలూకు వ్యవహారాలతో, మనస్సు చేసేటువంటి వ్యవహారాలతో, మనసుకు ఏదో కావాలి అని, మనసు ఇలా చెప్పిందని అలా చెప్పిందని, దానికి ఏదో అలా చేయాలి, అలా ఇలా చెయ్యాలి అని జీవులందరూ తిరుగుతూనే ఉన్నారు. మాయ అనేటువంటి అత్తగారి తాలూకు అల్లుళ్ళే వీళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు. తిరుగుతూ ఉండటంతో పాటుగా ఎవరు ఏ ప్రశ్న అడిగినా సరిగ్గా సమాధానం చెప్తున్నారు. ఎవరు ఎలా మాట్లాడినా సరే దానికి అంతా ఉంది, అంతా సెటిల్ అయిపోయింది అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ ఎవరికి ఈ వ్యవహారం తాలూకు మూలం తెలియట్లేదు అని చెప్తున్నారు. చెబుతూనే ఆ చెప్పటానికి కావలసినట్లుగా ఉపోద్ఘాతంగా మనస్సుతో వ్యవహారాలు, ఆ వ్యవహారాలు జరిగే తీరు, దాని మనస్సు తాలూకు 11 మార్పులు, ఆ 11 మార్పుల్లో క్రియారూపంగా ఉండేటువంటి మార్పులు 5, జ్ఞానరూపంలో ఉండేటువంటి మార్పులు 5, నేను లేదా నాది అనిపించేటువంటి అహంకారం, మమకారం అనేటువంటి మార్పులు 1 కానీ 2 కానీ అనేటువంటి తీరులో అన్ని వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్లు చూపించారు. గంధాకృతి స్పర్శరసశ్రవాంసి విసర్గరత్యర్థ్యభిజల్పశిల్పా ఏకాదశం స్వీకరణం మమేతి శయ్యామహం ద్వాదశమేక ఆహు అనే శ్లోకం వరకు, 10వ శ్లోకం వరకు ఆ విషయాలన్నిటినీ పూసగుచ్చినట్లు చెప్పారు. చెప్పి ఈ వ్యవహారానికి ఎక్కడా మూలం అనేది కనిపించటం లేదు అనే విషయాన్ని ద్రవ్యస్వభావాశయ కర్మకాలై ఏకాదశామీ మనసో వికారాః సహస్రశ శతశో కోటిశ్చ క్షేత్రజ్ఞతో న మిథః స్వతస్యుః అని చెప్తున్నారు. ఏకాదశామీ మనసో వికారాహం, ఇంతవరకు చెప్పుకున్నటువంటి 11 మనస్సు తాలూకు వికారాలు, మనసులో జరిగేటువంటి పరిణామాలు 11, 5 క్రియలు, 5 జ్ఞానాలు. ఇది కాక మనస్సుకే అసాధారణంగా ఉండేటువంటి మరొక వ్యవహారం. ఈ ఇన్ని రకాల మార్పులు కూడా ద్రవ్య స్వభావ ఆశయ కర్మ కాలై, ఈ 5 రకాల కారణాలతో ఏర్పడుతున్నాయి. 5 రకాల కారణాలతో 11 రకాల మార్పులు మనసుకు ఏర్పడుతున్నాయి. మొదటివి ద్రవ్యం, అంటే ఆయా మార్పుకు కావలసినటువంటి విషయం. జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేటువంటి మార్పులు అయితే ఆ మార్పులకు కావలసినటువంటి 5 విషయాలు. కర్మేంద్రియాల ద్వారా రావలసినటువంటి క్రియలైతే వాటికి కావలసినటువంటి కార్యాలు అని పిలువబడేటువంటి 5 విషయాలు. ఈ మనస్సుకి అసాధారణంగా ఉండేటువంటి అహంకారం అనే దాన్ని పెట్టుకోవాలి అంటే దానికి కావలసినటువంటి శరీరం అనేటువంటి ద్రవ్యాలు, ఇది ఒక కారణమైతే, స్వభావం మాయా, మనం చెప్పుకున్నటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, అసలు ఈ మనస్సుకి మారే శక్తిని అంటగట్టినటువంటి ఆ మూల కారణం, ఇది ఒక కారణం. రెండవ కారణం ఇది కాక మూడవ కారణం ఆశయ, జీవుడు తెచ్చిపెట్టుకున్నటువంటి సంస్కారాలు, లేదా జీవుడు అనే మాట పక్కన పెట్టిన మనస్సు ఈ క్రియల ద్వారా, ఈ జ్ఞానాల ద్వారా తెచ్చిపెట్టుకున్నటువంటి అనేకమైనటువంటి సంస్కారాలు, ఇది ఒక రకమైన కారణం. కర్మ, ఈ మనస్సు చేసేటువంటి పుణ్యాపుణ్యాలు లేదా ధర్మాధర్మాలు అనే పేర్లతో ఉండేటువంటి కర్మలు, వీటన్నిటినీ సరి అయిన సమయంలో అందించవలసినటువంటి కాలం అనే పరమాత్మ శక్తి. ద్రవ్య స్వభావ ఆశయ కర్మ కాలై, ఈ 5 కలిస్తే, ఈ 5 సహకరిస్తే ఏకాదశామి మనసో వికారాః, మనస్సు తాలూకు ఈ 11 పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ 11 పరిణామాలలో ఏ పరిణామం రావాలి, ఏ రకంగా రావాలి అనటానికి ఈ 5 కారణాలు నియామకంగా పనిచేస్తాయి. ఈ 11 రకాలుగా ఉండేటువంటి
ఈ మనస్సు యొక్క వికారాలు సంఖ్యలో 11 అనేది లేవు. శతశః వందలలో ఉండొచ్చు, సహస్రశః వేలల్లో ఉండొచ్చు, కోటిశ్చ కోట్లలో ఉండొచ్చు. మనస్సు తాలూకు పరిణామాలు క్షణక్షణము జరిగేటువంటి పరిణామాలు కోట్ల కొలది ఉండొచ్చు. ఆ కోట్ల కొలది ఉండేటువంటి పరిణామాలను 11గా వర్గీకరించుకోవచ్చు. 11 రకాలుగా కోట్లలో ఉండేటువంటి ఈ పరిణామాలన్నిటికీ ఈ ద్రవ్య స్వభావ ఆశయ కర్మ కాలాలు అనేవి కారణాలుగా ఉంటాయి. ఇది మొత్తం వ్యవహారం తాలూకు సమగ్రమైన చిత్రమైతే, మొత్తం మ్యాప్ అయితే ఇది వ్యవహారం ఏంటి, వ్యవహారంలో ఉండేటువంటి విశేషాలేంటి, వ్యవహారాలకు కారణం ఏమిటి, ఆ కారణం తాలూకు స్వభావం ఏంటి అని మొత్తం మ్యాప్ గీసేస్తే, మొత్తం మ్యాప్ మొత్తం గీసిన తర్వాత కూడా ఈ వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది అని దానికి సమాధానం రానే రాదు. ఈ వ్యవహారం ఎక్కడి నుంచి మొదలైంది అని దానికి సమాధానం దొరకనే దొరకదు. ఎందుకంటే ఈ వ్యవహారాన్ని మొదలుపెట్టింది ఎవరు అని అడిగితే క్షేత్రజ్ఞ జీవుడు అని చెప్పుకుందామంటే అది కుదరదు. న క్షేత్రజ్ఞత, క్షేత్రజ్ఞుడి వల్ల జీవుడి వల్ల ఈ వ్యవహారం మొదలవటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ వ్యవహారమేమో మార్పులకు సంబంధించింది, జీవుడేమో మార్పు లేని స్వరూపం కలిగినవాడు. మార్పు లేని స్వభావం కలిగినటువంటి జీవుడు ఈ మార్పుల్ని వికారాల్ని ప్రారంభిస్తాడు అనటంలో ఏ రకమైన లాజిక్ లేదు. కాబట్టి జీవుడి వల్ల ఈ వ్యవహారం మొదలు కాలేదు. పోనీ ఈ మనం చెప్పుకున్నటువంటి కారణాలు ద్రవ్య స్వభావ ఆశయ కర్మకాలై లేదా మనస్సు ఇవన్నీ కలిసి ఈ వ్యవహారాన్ని మొదలుపెట్టినాయి అని చెప్పుకుందామా అంటే న మిథ, ఇవన్నీ పరస్పరం కలిసి పని చేయడానికి వీల్లేదు. పని చేయడానికి పరస్పరం కలిసి పనిచేసే మాట అయితే ఏది ప్రధానంగా ఉండి ఏది సహకారం ఇస్తూ పనిచేయాలి అనే విషయం మీద తీర్మానం రాదు, ఆ విషయం మీద నిర్ణయం కలగదు. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఈ పనికి ప్రధాన కారణమేంటి, మిగతా సహకారం చేసే కారణాలేమిటి అనేటువంటి నిర్ణయం జరగాలి కదా. ఆ నిర్ణయం ఈ విషయంలో జరగదు. ఎందుకు జరగదు అంటే అన్నీ సమానంగా ఉన్నాయి, అన్నీ జడంగా ఉన్నాయి. కాబట్టి ఈ స్వభావం నేనే ముందుంటాననొచ్చు, లేదా మనస్సు నేనే ముందుంటాననొచ్చు, ద్రవ్యం అనొచ్చు, కాల ఆశయ ఏదైనా సరే నేనంటే నేను అని అనొచ్చు. లేదా స్వభావాన్ని ఆశ్రయించుకుని మనస్సు పనిచేయాలా, మనస్సుతో స్వభావం పనిచేయాలా అని కూడా తేలకపోవచ్చు. పరస్పరం జడంగా ఉండే, పరస్పరం సహకారం చేసుకునే ఇవన్నీ నిర్ణయం లేని సందర్భంలో కొట్టుకోవచ్చు. నేనంటే నేనని కొట్టుకోవచ్చు, నేను కాదంటే నేను కాదు అని తప్పించుకోవచ్చు. కాబట్టి నమిథ, ఇవన్నీ కలిసి పని చేయటానికి కూడా అవకాశం లేదు. కలిసి ప్రతి సందర్భంలోనూ పనిచేసేందుకు అవకాశం ఉండదు. కలిసి పని చేయటానికి నియామకంగా ఒకరు ఉండి తీరాలి. ఆ నియామకులు ఎవరు అనే విషయం ఈ సమూహంలో తేలటానికి వీలే లేదు. పోనీ స్వతః తమంతట తామే చేస్తూ పోతాయి అనంటే తమంతట తామే ఎందుకు చేస్తాయి, తమంతట తామే ఈ రకమైన వ్యవహారాన్నే ఎందుకు ఏర్పరుస్తాయి, ఈ రకమైన మార్పుకే ఎందుకు గురి అవుతాయి అని అడిగితే ప్రశ్నకి సమాధానం రాదు. సమాధానం రాని ప్రశ్నకి విలువ ఉండదు. అందువల్ల స్వతః తమంతట తాము చేస్తాయి అని కూడా ఒప్పుకోవటానికి వీల్లేదు. జీవుడు చేయడు, పరస్పరం కలిసి చేయటానికి వీల్లేదు, తమంతట తాము చేయటానికి కూడా వీల్లేదు. ఏ రకంగా చూసినా సరే ఇవి వ్యవహారం ఎందుకు మొదలుపెట్టాయి అనటానికి మూలం దొరకటం లేదు. కాబట్టి మూలమే లేనటువంటి ఈ వ్యవహారాన్ని నిజం అని నమ్మటానికి వీలే లేదు అని జడభరతుల వారు చెప్తున్నారు. మాయా అనే అత్తగారికి నిజంగా పెళ్ళయ్యి ఉంటే ఎప్పటికైనా ఆవిడికి పిల్ల పుట్టును, ఎప్పటికైనా ఆ పిల్లని ఈ అమాయక బ్రహ్మకి ఇచ్చే ఉండును, ఆ తర్వాత ఆయనకి మనవరాలు దాకా పుడితే పుట్టును. ఆ మాయకి పెళ్ళవటమే సందేహాస్పదంగా ఉంటే, ఆవిడికే పెళ్ళి కాకపోతే, ఆవిడికే పిల్లకు పుట్టకపోతే, నిజమైన పిల్ల కాకపోతే, ఆవిడికి పుట్టింది లేదా ఆవిడ ఇచ్చింది నిజమైంది కాకపోతే తర్వాత జరిగేటువంటి ఏ వ్యవహారం నిజమవుతుంది? ఈ వ్యవహారాన్ని ఎంత పరిశీలించినా సరే ఎక్కడో ఒక చోట ఈ వ్యవహారం మొత్తం ఆగిపోతూ ఉంటే, ఆ ఆగిపోయేటువంటిది వ్యవహారానికి మూలం కాకుండా ఉంటే
ఈ వ్యవహారాన్ని నిజం అని ఎక్కడి నుంచి నమ్ముతారు అని జడభరతుల వారి ప్రశ్న. దానికి తగ్గట్లుగానే ద్రవ్య స్వభావ ఆశయ కర్మ కాలై ఏకాదశామీ మనసో వికారా సహస్రశ శతశ కోటిశ్చ క్షేత్రజ్ఞతో న మిథస్వతస్యు అని ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నారు. అలా మాట్లాడతారేంటండి, మీరే ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో జీవుడు కలిస్తేనే మనస్సుకు వ్యవహారము, జీవుడు గనక కలవకపోతే మనస్సు యొక్క వ్యవహారానికి విలువ లేదు అని చెప్పారు కదా. జీవుడే ఈ వ్యవహారానికి మూలం అని చెప్పుకోవచ్చు కదా. అప్పుడు జీవుడనేవాడు చేతనుడు, చేతనుడైనటువంటి వాడు అచేతనంగా జడంగా ఉండేటువంటి ఈ పదార్థాలన్నీ కలిసి చేసేటువంటి పనులకి నియామకంగా ఉండటానికి వీలుగా ఉంటుంది. క్షేత్రజ్ఞుడు చేతనుడు, ఇవన్నీనేమో జడాలు. జడాల తాలూకు క్రియలకి ఆటోమేటిక్గా జరుగుతోంది అనుకున్నటువంటి క్రియలకి నియామకంగా ఒక చేతనుడు ఉంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా జరిగిపోయేటువంటి ప్రతి వ్యవస్థల వెనక కనీసం స్విచ్ ఆన్ చేసేటువంటి, కనీసం దాన్ని ప్రారంభం చేసేటువంటి ఒక చేతనుడు ఉండి తీరుతాడు కదా. అలాగే ఈ క్షేత్రజ్ఞుణ్ణి, జీవుణ్ణి అలా నియామకుడిగా పెట్టేసుకుంటే ఈ వ్యవహారం మొత్తానికి క్షేత్రజ్ఞుడే మూలం అని చెప్పుకుంటే సరిపోతుంది. క్షేత్రజ్ఞతో నా అని నిషేధం చేసేసి క్షేత్రజ్ఞుడికి వ్యవహారానికి సంబంధం లేదని చెప్పి వ్యవహారానికి మూలం లేదు అని చెప్పటం అనేది ఎంతవరకు భావ్యం అని ప్రశ్న. ఎలాగూ ఈ వ్యవహారాల ఫలితాన్ని అంతటినీ జీవుడే అనుభవించాలి. జీవుడే అనుభవించాలి అంటే ఆ జీవుడే మూలం అని చెప్పుకుంటే సరిపోదా? జీవుడే మూలం కాబట్టి నిజం అని చెప్పుకుంటే సరిపోదా అని ప్రశ్నలోని లాజిక్. దానికి జడభరతుల వారు ఆయన శైలిలో సమాధానం చెప్తున్నారు. క్షేత్రజ్ఞ ఏతా మనసో విభూతి జీవస్య మాయా రచితస్య నిత్యాః ఆవిర్హితాః క్వాపి తిరోహితాశ్చ శుద్ధో విచష్టే హ్యవిశుద్ధ కర్తుః అని. నేను చెప్పిన విషయం సరిగ్గా అడిగితే ప్రశ్న మీరు అడక్కపోదురు, సరిగ్గా మీరు వినలేదు. నక్షేత్రజ్ఞత అని చెప్పినప్పుడు కారణం ఏం చెప్పాము? నక్షేత్రజ్ఞత, క్షేత్రజ్ఞుడు ఈ వ్యవహారానికి మూలం కాలేడు అని చెప్పినప్పుడు ఏం చెప్పాము? క్షేత్రజ్ఞుడు అవికారి అని చెప్పాము. వికారి కాడు, మార్పు కలిగేటువంటి స్వభావం ఉన్నవాడు కాడు అని చెప్పాం కదా. మార్పు ఉండే స్వభావం లేనివాడు, అవికారిగా ఉండేవాడు వికారాలను ప్రారంభించలేడు అని చెప్పాం కదా. ఆ కారణంతో జీవుడు వ్యవహారానికి మూలం కాదు అన్నాము. అంత మాత్రాన జీవుడికి వ్యవహారానికి సంబంధం లేదు అని కూడా ఏమీ లేదు. జీవుడు లేనిదే వ్యవహారానికి విలువ లేదు అని ఇంతకుముందు చెప్పిన మాట నిజంగానే అలాగే ఉంది. కాకపోతే జీవుడికి ఈ వ్యవహారానికి ఉండేటువంటి సంబంధం చాలా చాలా చిన్న సంబంధం. అదేంటంటే క్షేత్రజ్ఞ, ఈ జీవుడు ఈ వ్యవహారాలన్నిటినీ చూస్తూ ఉంటాడు. తన యొక్క చైతన్య శక్తితో ఈ వ్యవహారాలు నడుస్తూ ఉండగా తన యొక్క ఉనికితో అక్కడ ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆ చైతన్య శక్తితో బలాన్ని పుంజుకున్నటువంటి ఈ జడవర్గం అంతా కూడా వ్యవహారాలు చేస్తూ ఉంటే ఆ వ్యవహారాలను ఈ జీవుడు అనుభవిస్తున్నాడు అని అనిపించేటట్లు ఉంటుంది. క్షేత్రజ్ఞ, జీవుడు మాత్రం ఏతాహ మనసః విభూతి, మనసులో జరిగేటువంటి ఈ మార్పులన్నిటినీ కూడా, మనసులో ఉండేటువంటి, మన మాటల్లో చెప్పుకోవాలి అంటే మనస్సు తాలూకు ఈ మహాత్మ్యాలన్నిటినీ కూడా నిత్యాహ, ఎడతెరిపి లేకుండా సాగుతూనే ఉండేటువంటి ఈ మార్పులన్నిటినీ కూడా జీవస్య మాయారచితస్య మనసః విభూతి, తనకు దగ్గరగా ఉండి తనల యొక్క చైతన్య శక్తిని ప్రతిబింబంగా తీసుకుని లేదా దాన్ని లాగేసుకుని తానే జీవుడిగా చలామణి అవుతూ తన మూల కారణమైనటువంటి మాయ యొక్క ప్రభావంతో మనస్సు చేసేటువంటి ఈ మార్పులన్నిటినీ కూడా జీవస్య, జీవుడికి ఉపాధిగా ఉంటూ మాయారచితస్య, మాయ నుండి పుట్టుకొచ్చి మాయ తాలూకు క్రియలను చేయటానికి సిద్ధపడి ఉన్నటువంటి మనసః, మనస్సు యొక్క విభూతి, ఈ మహిమలన్నిటినీ కూడా, ఈ
వికారాలన్నిటినీ కూడా ఆవిర్హితాః క్వాపి తిరోహితాశ్చ, కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనిపించినటువంటి వికారాలని, బాగా ప్రకటంగా స్ఫుటంగా కనిపించినటువంటి వ్యవహారాలని, కొన్నిసార్లు తిరోహితాః కనిపించకుండా మరుగున పడి ఉన్నటువంటి వికారాలన్నింటినీ కూడా శుద్ధ తన యొక్క స్వభావాన్ని కోల్పోకుండానే, తన యొక్క అంటని అసంగ స్వభావాన్ని కోల్పోకుండానే, తన యొక్క చైతన్య స్వభావాన్ని కానీ తన యొక్క అవికారి స్వభావాన్ని కానీ కోల్పోకుండానే విచష్టే, కేవలం తన యొక్క చైతన్య శక్తితో చూస్తున్నాడు, సాక్షిగా నిలుస్తున్నాడు. శుద్ధో విచష్టే. ఈ వాస్తవానికి అవిశుద్ధకర్తు, అవిశుద్ధంగా మార్పుకు లోనయ్యే స్వభావం ఉన్నటువంటి మనస్సుతో జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీను. ఈ మనస్సుతో జరిగేటువంటి పరిణామాలకు శుద్ధుడు, పరిశుద్ధమైనటువంటి చైతన్య స్వభావం ఉన్నటువంటి జీవుడు మూలం ఎలా అవుతాడు, ఎందుకు అవుతాడు? ఆయన సాక్షి కాబట్టి, సాక్షిగా తాను ఉండి ఆ వ్యవహారాలను చూస్తున్నాడు. ఈ మధ్యలో మీడియేటర్గా పనిచేసేటువంటి మనస్సు ఈ జీవుణ్ణి పక్కకు తోసేసి నేనే జీవుణ్ణి అని చెప్పి జీవుడి తాలూకు చైతన్య శక్తిని లాగేసుకుని, లేదా తనలో ప్రతిబింబంగా తీసేసుకుని తానే జీవుడిగా చలామణి అవుతూ వీటన్నిటినీ అనుభవిస్తున్నట్లుగా చూపిస్తోంది. అదే చూపిస్తోంది, అంతే తప్ప జీవుడు మనకు సరిగ్గా స్పష్టంగా తెలియనటువంటి జీవుడు ఈ వ్యవహారానికి కర్త కాలేడు, ఈ వ్యవహారానికి మూలం కాలేడు అని జడభరతుల వారు చెప్తున్నారు. క్షేత్రజ్ఞ ఏతా మనసో విభూతి జీవస్య మాయా రచితస్య నిత్యాః ఆవిర్హితాః క్వాపి తిరోహితాశ్చ శుద్ధో విచష్టే హ్యవిశుద్ధకర్తు అనే ఈ శ్లోకంలో జీవుడు కేవలం సాక్షి మాత్రమే. ఆ సాక్షిగా ఉండేటువంటి జీవుడి యొక్క సన్నిధిలో ఈ వ్యవహారం నడుస్తోందే కానీ జీవుడు మూలంగా ఈ వ్యవహారం నడవటం లేదు అని ఈ శ్లోకంలో తేల్చారు. తేలిస్తే పోతే పోయింది, జీవుడు మూలం కావద్దు వ్యవహారానికి. ఎలాగూ జీవుడు మూలమైతే జీవుడు తనకు సంబంధించిన వ్యవహారానికి మూలమే అవుతాడు కానీ ఇతరులకు సంబంధించిన వ్యవహారానికి మూలం కావటానికి వీల్లేదు కదా. మనం చెప్పుకునేదేమో మొత్తం అందరికీ సంబంధించినటువంటి ఈ ప్రపంచం, ఈ సృష్టి, ఈ సంసారం అనేటువంటి పెద్ద వ్యవహారాన్ని గురించి కదా. కాబట్టి ఇంతటి వ్యవహారానికి ఒక్క జీవుడు మూలం కావడానికి వీల్లేదు. పరమాత్మని రంగంలోకి దించేద్దాము, ఆయన్ని మూలంగా పెట్టుకుందాము, పరమాత్మ మూలంగా ఉండేటువంటి వ్యవహారం ఇది అని చెప్దాము అని మధ్యలో కొంతమంది తయారైతే దానికి కూడా జడభరతుల వారు సింపుల్గా సమాధానం చెప్తున్నారు. క్షేత్రజ్ఞ ఆత్మా పురుషః పురాణః సాక్షాత్ స్వయం జ్యోతిరజః పరేశః నారాయణో భగవాన్ వాసుదేవః స్వమాయయా ఆత్మన్యవధీయమానః అని. మీరు అనుకున్నట్లుగా పరమాత్మను రంగంలోకి దించినా మీకేం ప్రయోజనం దక్కదు. పరమాత్మ కూడా క్షేత్రజ్ఞ, ఆయన కూడా క్షేత్రజ్ఞుడే, జీవుడు లాంటి వాడే. క్షేత్రజ్ఞ అనే పదాన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి, ఒక శరీరాన్ని నేను అనుకునేటువంటి జీవుడు అనే అర్థంలో క్షేత్రజ్ఞ శబ్దాన్ని వాడచ్చు. రెండు, అన్ని శరీరాలలోనూ సంబంధం లేకుండా తిరిగేటువంటి పరమాత్మ అనే అర్థంలో కూడా క్షేత్రజ్ఞ అనే పదాన్ని వాడచ్చు. గీతలో పరమాత్మ రెండు అర్థాల్లోనూ ఈ పదాన్ని వాడే ఉన్నాడు కదా. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః అని జీవుడు అనే అర్థంలో క్షేత్రజ్ఞ అనే పదం వాడాడు. మళ్ళీ క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అనేటువంటి భాగంలో నేనే క్షేత్రజ్ఞుణ్ణి, నేనే పరమాత్మనే క్షేత్రజ్ఞుణ్ణి అని పరమాత్మ అనే అర్థంలో కూడా క్షేత్రజ్ఞ అనే పదాన్ని వాడాడు కదా. కాబట్టి క్షేత్రజ్ఞ అనే పదానికి అర్థం కానీ లేదా అసలు క్షేత్రజ్ఞుడు అనేవాడు కానీ రెండు రకాలుగా ఉంటాడు. ఒకటి, ఒక శరీరాన్ని అంటిపెట్టుకునే క్షేత్రజ్ఞుడు ఒకడు జీవుడు, అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు పరమాత్మ. ఒక శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి జీవుడినే ఈ వ్యవహారానికి మూలం కాదు అని చెప్పేసిన తర్వాత దానికి తగ్గట్లుగా జీవుడనేవాడు అవికారి, అసంగః అని చెప్పేసిన తర్వాత అన్ని శరీరాలలోనూ ఉంటూ కూడా ఏ శరీరంతోనూ సంబంధం ఉంచుకోనటువంటి పరమాత్మ మాత్రం
ఈ వ్యవహారానికి మూలంగా ఎలా ఉంటాడు? పరమాత్మ మాత్రం జీవుడి కంటే ఒక మెట్టు దిగిపోయి వ్యవహారానికి మూలంగా ఎందుకు కూర్చుంటాడు? పరమాత్మ మాత్రం తన యొక్క ఉదాసీన స్వభావాన్ని ఎందుకు కోల్పోతాడు? కాబట్టి పరమాత్మ కూడా ఈ వ్యవహారానికి మూలం అవ్వటానికి వీలే లేదు. క్షేత్రజ్ఞ పరమాత్మ కూడా అలాంటి వాడే, ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాడు కానీ ఒక మెట్టు కిందకి మాత్రం రాడు. క్షేత్రజ్ఞ ఎందుకు? ఆత్మ, ఈ పరమాత్మ అనేవాడు ఆత్మ వ్యాపించి ఉన్నవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు. ఒకవేళ కనుక ఈ వ్యవహారానికి మూలమైతే ఈ వ్యవహారం తాలూకు ఈ వస్తువులతో గనక కలిసిపోతే పరమాత్మ కూడా ఆ వస్తువుల్లాగా పరిచ్ఛిన్నంగా ముక్కలు ముక్కలైపోవును. అలా ముక్కలుగా లేడు ఆయన, వ్యాపించి ఆత్మ అన్నట్లున్నాడు. ఆత్మ పురుష, ఆయన పూర్ణగా ఉన్నాడు. ప్రతి శరీరంలోనూ ఆయన ఉన్నాడు, శరీరం కంటే బయట కూడా ఆయనే ఉన్నాడు. పూర్ణ, అన్ని చోట్ల నిండి ఉన్నాడు. ఒకవేళ కనుక ఈ వ్యవహారాలతో సంబంధం పెట్టుకుని ఈ వ్యవహారాల్లో ఒక్కొక్క వస్తువుని తాను ప్రేరణ చేసే మాట అయితే, వ్యవహారానికి మూలంగా ఉండే మాట అయితే, తాను కాని మనసునో లేదా తాను కాని మాయనో ఏదో ఒక దాన్ని వ్యవహారం చేయమని ప్రోత్సహించే మాట అయితే ఆ పరమాత్మకు పూర్ణత్వం అనేది చెడిపోతుంది. కాబట్టి పరిపూర్ణంగా ఉండేటువంటి పరమాత్మ ఈ వ్యవహారానికి మూలం అవ్వటానికి వీల్లేదు. పురాణ, ఆయన పురా అపి నవః, ఇంతకు ముందు కూడా అదే రూపంతో ఉన్నాడు, ఇప్పుడు అదే రూపంతో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా తన రూపాన్ని మార్చుకోబోడు. 3 కాలాల్లోనూ తన రూపాన్ని మార్చుకోనటువంటి పరమాత్మ, ఏ కాలంలోనూ తన యొక్క స్వభావాన్ని కోల్పోని పరమాత్మ ఈ మార్పులకు కారణం అవటానికి వీల్లేదు. మార్పులకు కారణమైతే ఆ మార్పు ఎంతో కొంత ఆయనకు కూడా అంటిపోతుంది. అంటిపోతే పురాణ అనేది కాలేడు. ఆయన సాక్షాత్, ఆయన అందరికీ అపరోక్షంగా ఇతరాపేక్ష లేకుండా మనస్సుకు లేదా తనంతట తాను తెలిసేటువంటి వాడు. సాక్షాత్, ఏ వస్తువు అలా లేదు కాబట్టి సాక్షాత్తుగా ఉండేటువంటి పరమాత్మ ఆ వస్తువులకు కారణం కాలేడు. స్వయం జ్యోతి, ఆయనేమో స్వప్రకాశ, తనంతట తాను వెలుగుతూ ఇతర పదార్థాలకు వెలుగును అందించేటువంటి వాడు. అలాంటి వాడు ఎవరో వెలుగునిస్తే తప్ప తెలియడానికి లేదా తెలియబడటానికి అవకాశమే లేనటువంటి ఈ పదార్థాలకు మూలం కాలేడు. స్వయం జ్యోతి. అజహ, ఏమాత్రము జన్మలేనటువంటి వాడు ఆ పరమాత్మ. జన్మలేని పరమాత్మ గనక ఈ వ్యవహారాన్ని ప్రారంభించే మాట అయితే, ఈ వ్యవహారంలో ఉండేటువంటి ఆయా వస్తువుల జన్మకు కారణమే అయ్యే మాట అయితే, ఆ జన్మ ఆయనకు కూడా అంటే ఈ అజత్వం అనేది తొలగిపోతుంది. కాబట్టి అది కుదరదు. పరేశ, ఆయనకి జన్మాది భావ వికారాలు ఎలాగైతే లేవో అలాగే ఆయన అందరికంటే కూడా ఉత్తమ స్థాయిలో ఉన్నాడు. అందరికంటే, జీవులందరికంటే కూడా ఉత్తమ స్థాయిలో ఉండేటువంటి ఆ పరమాత్మ పరేశ, అందరికంటే గొప్ప స్థాయిలో ఉండి అందరినీ నియమించేటువంటి ఆ పరమాత్మ ఈ వ్యవహారానికి మూలం అవటానికి ఏమాత్రం ఆస్కారం లేదు. నారాయణ, నారాయణం అంటే జీవుల తాలూకు అయనం గమ్యస్థానంగా ఉండేటువంటి, జీవులందరి యొక్క అంశగా ఉండేటువంటి, జీవులందరి యొక్క వాస్తవ స్వరూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ నారాయణ ఈ వ్యవహారానికి మూలం కాలేడు. జీవులే అసంగ స్వభావులైతే, జీవులే వికారం మార్పు లేనటువంటి వాళ్ళైతే, మార్పు లేనటువంటి జీవుల తాలూకు వాస్తవ స్వరూపం మార్పు లేకుండా ఉండి తీరాలి కదా, కాబట్టి అవ్వలేడు. భగవాన్ 6 రకాల ఐశ్వర్యాలు కలిగినటువంటి ఆ పరమాత్మ కాలేడు, ఈ వ్యవహారానికి మూలం కాలేడు. వాసుదేవ, ఈ సృష్టిలో ఉండే పదార్థాలన్నిటినీ వెలిగించి చూపించే లేదా వాటన్నిటినీ తెలియచేసేటువంటి పరమాత్మ మూలం కాలేడు. అయితే ఆయన స్వమాయయా ఆత్మని అవధీయమాన అనేంతవరకు అయితే చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారానికి మూలంగా ఉండేటువంటి మాయ ఈయన యొక్క అధీనంలో ఉంది, అంతవరకు చెప్పుకోవచ్చు. ఈయన యొక్క అధీనంలో ఉంది,
తన యొక్క ప్రభావాన్ని పరమాత్మ మీద చూపించలేదు అనేంతవరకు చెప్పుకోవచ్చు. ఈయన యొక్క అధీనంలో ఉంది, తన యొక్క ప్రభావాన్ని మాయ పరమాత్మ మీద చూపించలేదు అనటానికి మరొక తోడుగా జీవుల మీద మాత్రం తన యొక్క ప్రభావాన్ని చూపించగలదు, జీవుల యొక్క అధీనంలో మాత్రం తాను ఉండదు అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. అంతవరకు అయితే ఓకే. అంతకు మించి ఈ వ్యవహారానికి పరమాత్మకు సంబంధమేమీ లేదు. వ్యవహారానికి మూలంగా ఉండేటువంటి మాయ ఈయన యొక్క అధీనంలో ఉంది అనేంతవరకైతే చెప్పచ్చు. ఆ మాయ పరమాత్మలో తన ప్రభావాన్ని చూపించలేదు అని చెప్పచ్చు. అదే సమయంలో ఈ వ్యవహారాలన్నిటినీ అనుభవిస్తూ వస్తున్నటువంటి జీవుడికి, లేదా ఈ వ్యవహారాలన్నిటినీ సాక్షిగా చూస్తూ వస్తున్నటువంటి జీవుడికి అంతర్యామిగా ఈ పరమాత్మ పనిచేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆత్మని అవధీయమాన, ఈ జీవుడి యొక్క అంతర్యామిగా, జీవుడిలో ఉండి జీవుణ్ణి కూడా నియమించే, జీవుణ్ణి తన వైపు, తన క్రియల వైపు ప్రవర్తింపజేసే, లేదా జీవుడి తాలూకు స్వభావాన్ని నియంత్రించేటువంటి అంతర్యామిగా ఆ పరమాత్మను చెప్పుకోవచ్చు. ఆ పరమాత్మ వ్యవహారాలను అనుభవిస్తున్నట్లుగా కనిపించే జీవుడికి అంతర్యామి అని చెప్తే చెప్పచ్చు. వ్యవహారానికి మూలంగా నిలుస్తున్నటువంటి మాయకు అధీశుడు అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. అంతే తప్ప వ్యవహారం అంతటికీ ఆయన మూలం అని చెప్పడానికి వీల్లేదు. ఆయన యొక్క ఏ స్వభావము దానికి తగ్గట్లుగా లేదు అని జడభరతుల వారు చెప్తున్నారు. క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణ సాక్షాత్ స్వయం జ్యోతిరజః పరేశ నారాయణో భగవాన్ వాసుదేవ స్వమాయయా ఆత్మన్యవధీయమాన అనేటువంటి ఈ శ్లోకంలో. సరే, పోయింది. ఎలాగూ ఎంత వెతికినా సరే వ్యవహారానికి మూలం దొరకటం లేదు. పరమాత్మ రంగంలోకి దించినా సరే వ్యవహారానికి మూలంగా ఆయన నిలవట్లేదు. కాబట్టి వ్యవహారం నిజం కాదు అని ఒప్పేసుకుందాము, దాన్ని అక్కడ ఉంచేద్దాము. మీరు ఇప్పుడు చెప్పినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి మాట్లాడుకుందాము. ఆ స్వరూపంలో చివరిగా చెప్పినటువంటి జీవుడికి లేదా జీవులందరికీ కూడా అంతర్యామిగా పరమాత్మ పనిచేస్తాడు అనే విషయాన్ని గురించి చర్చించుకుందాము. ఎలా పనిచేస్తాడు, ఎలా కుదురుతుంది? ఈ జీవులకి అంతర్యామిగా ఆయన ఎలా సరిపోతాడు? ఇంతమంది జీవులకి, ఇన్ని కోట్ల మంది జీవులకి ఒకడే అంతర్యామిగా ఎలా పనికొస్తాడు అనే విచారణ చేసుకుందాము అని అంటే, దానికి కూడా జడభరతులు వారు ఒప్పుకుని యథానిల స్థావర జంగమానాం ఆత్మస్వరూపేణ నివిష్ట ఈశేత్ ఏవం పరో భగవాన్ వాసుదేవ క్షేత్రజ్ఞ ఆత్మేదమనుప్రవిష్ట అని చెప్తున్నారు. ఒక వస్తువు అన్నిటినీ నియంత్రించలేదు అని ఎవరూ చెప్పలేరు. ఒక వస్తువు చాలా వాటిని నియంత్రించగలదు. దానికి దృష్టాంతం యథా అనిల స్థావర జంగమానాం ఆత్మస్వరూపేణ నివిష్ట ఈశేత్. వాయువు, గాలిని తీసుకుందాము. ఈ గాలి అన్ని శరీరాలలోనూ ఉండి, శరీరాలన్నిటిలోనూ ఉండి ఆ శరీరాలన్నిటినీ నియంత్రిస్తోంది కదా. యథా అనిల గాలి, స్థావర జంగమానాం కదిలేటువంటి శరీరాలు, కదలనటువంటి శరీరాలు, స్థావర జంగమానాం చరాచర శరీరాలు. ఆ చరాచర శరీరాల్లోకి ప్రవేశించి ఆత్మస్వరూపేణ లోపలికి చొచ్చుకుపోయి, ఇదే ఆత్మేమో, దీనివల్లే ఈ శరీరాలు పనిచేస్తున్నాయేమో అని అనిపించేటువంటి స్థాయికి కూడా వెళ్ళి, లోపలికి వెళ్ళి ప్రాణం అనేటువంటి పేరును పొంది నివిష్ట అక్కడే కూర్చుని ఈశేత్ ఆ శరీరాన్ని నియంత్రించటం లేదా? తన యొక్క శక్తితో ఆ శరీరాల్లో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటినీ గుప్పిట్లోకి తీసుకోలేదా? తన యొక్క శక్తితో ఆ శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగాన్ని లాక్కోలేదా? తన అధీనంలో ఉంచుకోలేదా? కాబట్టి ఒకే వాయువు, ఒకే గాలి అక్కడక్కడా చేరి ప్రాణంగా మారి ఆయా శరీరాలను తన అధీనంలో ఉంచుకున్నట్లుగా ఏవం పరో భగవాన్ వాసుదేవ, వాసుదేవ పరో భగవాన్ ఆ పరమాత్మ మొత్తం విశ్వం, ఈ సృష్టి మొత్తాన్ని తన అధీనంలో ఉంచుకోగలడు. విశ్వం మొత్తానికి అంతర్యామిగా ఉండగలడు. విశ్వం మొత్తంలోకి తాను దూరగలడు. క్షేత్రజ్ఞ ఆత్మ ఇదం అనుప్రవిష్ట
క్షేత్రజ్ఞ అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి అదే పరమాత్మ, ఆత్మ వ్యాపకంగా పరిపూర్ణంగా ఉండేటువంటి అదే పరమాత్మ ఇదం అనుప్రవిష్ట, ఈ విశ్వంలో ప్రతి కోణంలోనూ ప్రతి అణువులోనూ ప్రవేశించి ప్రతి అణువును తన అధీనంలో ఉంచుకోగలడు. అంతర్యామిగా ఉండటానికి ఆయనకేమీ అడ్డు లేదు. అంతర్యామి అని ఆయన్ని అర్థం చేసుకోవటానికి మనకి దృష్టాంతం లేకపోలేదు అని జడభరతుల వారు చెప్తున్నారు. యథానిల స్థావర జంగమానాం ఆత్మస్వరూపేణ నివిష్ట ఈశేత్ ఏవం పరో భగవాన్ వాసుదేవ క్షేత్రజ్ఞ ఆత్మేదమనుప్రవిష్ట. ఏమో అన్నీ విన్నట్లే ఉన్నాయి, ఏ శ్లోకానికి ఆ శ్లోకం బాగానే ఉంది అనిపిస్తోంది, ఏ శ్లోకానికి ఉదాహరణ చెప్పుకున్నా చక్కగానే ఉంది, కానీ ఇంతకీ తేలిందేమిటి అని మాత్రం తేలట్లేదు, ఏం తేలిందో కూడా తేలటం లేదు అని అడిగితే దానికి తేల్చేందుకు ఒక మాట చెప్తున్నారు. న యావదేతాం తనుభిర్నరేంద్ర విధూయమాయాం వయునోదయేన విముక్త సంగో జిత జట్స్ షట్ సపత్న వేదాత్మతత్వం భ్రమతీహ తావత్ అని. ఏం లేదు, తేలవలసింది ఇంతే. జీవుడు కానీ నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే మనస్సు చేసేటువంటి ఈ వ్యవహారాల వెంటపడి తిరుగుతున్నాము, లేదా మీరు తిరుగుతున్నారు, నేను తిరగట్లేదు, వెంటపడి తిరుగుతున్నారు. భ్రమతి, గిరగిర తిరిగిపోతున్నారు. గిరగిరా తిరిగేటువంటి వాడికి, కళ్ళు తిరుగుతూ ఉండేటువంటి వాడికి ఏమీ తోచదు, ఏమీ తెలియదు. ఇలాంటి వాడు ఏం చేయాలి? ముందు తాను తిరగటాన్ని ఆపుకోవాలి. ఈ తిరగటాన్ని ఆపుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ గిరగిరా ఈ సంసార చక్రం తిరగటానికి మూలమైనటువంటి మాయను వదుల్చుకోవాలి. న యావదేతాం, ఎంతవరకైతే ఈ మాయను వదుల్చుకోలేరో, న యావదేతాం తనుభృత్, శరీరాన్ని ధరించినటువంటి ఏ జీవుడైనా సరే, వీడు వాడు లేడు, వీడికి ఎగ్జంప్షను ఇలాంటివి ఏమీ లేవు, ఎవరైనా సరే ఈ మాయను ఎంతవరకైతే వదిలించుకోలేరో, నరేంద్ర ఓ మహారాజా, విధూయ మాయాం, మాయను వదుల్చుకోలేరో అంతవరకు తిరుగుతూనే ఉండవలసి వస్తుంది. మాయను వదుల్చుకోవాలంటే ఏం చేయాలి? వయునోదయేన, జ్ఞానాన్ని సాధించుకోవాలి. జ్ఞానాన్ని సాధించుకుని మాయను తప్పించుకోవాలి. ఆ జ్ఞానాన్ని సాధించాలంటే ఏం చేయాలి? విముక్త సంగ, మొదలు ఈ వ్యవహారంతో సంబంధాన్ని తగ్గించుకోవాలి, మెల్లమెల్లగా తప్పించుకోవాలి. విముక్త సంగ. దానికి ఏం చేయాలి? జిత షట్ సపత్న, 6 శత్రువులు ఉన్నారు, అంతఃశత్రువులు. ఆ 6 శత్రువుల్ని మొదలు గెలవాలి. 6 శత్రువులు అని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక స్థాయిలోనైతే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళని గెలవాలి. అసలు వీటికంటే కూడా పెద్ద శత్రువులు, అంతఃశత్రువులు 6 ఉన్నారు. వాళ్ళు 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు అనేటువంటి 6. వీళ్ళని గెలవాలి. వీళ్ళని గెలిచి వీళ్ళకి ఎదురు ఈది వీళ్ళు తెచ్చిపెట్టినటువంటి వ్యవహారాల మీద ఆసక్తిని తగ్గించుకుని 0 పాయింట్కి తెచ్చుకుని జ్ఞానం కోసం ప్రయత్నం చేసి మాయను పోగొట్టుకోవాలి. మరి జ్ఞానం అంటున్నారు కదా, ఏమి జ్ఞానం అది అంటే వేద ఆత్మతత్వం. ఆత్మతత్వం అనేటువంటి దానికి సంబంధించిన జ్ఞానం. ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందాలి. ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందాలి కాబట్టే 3 శ్లోకాల్లో జీవుడు ఏంటి, జీవుడి తాలూకు తత్వం ఏంటి, పరమాత్మ ఏంటి, పరమాత్మ తాలూకు తత్వం ఏంటి, పరమాత్మ ఏంటి, ఆయన యొక్క అంతర్యామి స్వభావం ఏమిటి అనే విషయం మీద 3 శ్లోకాల్లో చెప్పాను. లేదా నోరే తెరవని నేను 3 శ్లోకాలు దీని మీద ఎందుకు చెప్తాను? జీవుడు ఈ వ్యవహారానికి మూలం కాడు అని ఎందుకు చెప్తాను? జీవుడు ఈ వ్యవహారంతో సంబంధం లేనివాడు, ఆయన తత్వం తెలుసుకోలేకపోవటం వలనే, ఆయన యొక్క వాస్తవ రూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోకపోవటం వలనే ఇదంతా అవుతోంది. మాయ ద్వారా వచ్చినటువంటి ఈ వ్యవహారం అమల్లోకి వస్తోంది అనే విషయం చెప్పడం కోసమే చెప్తున్నాను. కాబట్టి ఆ ఆత్మతత్వజ్ఞానం వచ్చేంత వరకు భ్రమతి ఇహ తావత్, ఈ సంసార చక్రంలో గిర్రగిర తిరుగుతూ ఉండటమే, అందులో ఏమీ డౌట్ లేదు. కాబట్టి తేల్చుకోవాల్సింది ఇంతే, తేలవలసింది ఏమీ లేదు. ఆత్మతత్వజ్ఞానం వచ్చేంత వరకు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉండటమే.
ఆత్మతత్వ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తే ఈ తిరుగుడి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవటం సింపుల్, కొంచెం చేయటమే కష్టము అని జడభరతుల వారు అంటున్నారు. న యావదేతాం తనుభిరన్నరేంద్ర విధూయ మాయాం వయునోదయేన విముక్త సంగో జిత షట్ సపత్న వేదాత్మతత్వం భ్రమతీహ తావత్ అని. అయితే మొత్తం ఈ నమ్మకం కలగాలి అంటే మాకేం అర్థం కావట్లేదు, మాకేమీ క్లారిటీ రావట్లేదు అని అనుకునే బదులు ఒక విషయం స్థిరంగా తెలుసుకుంటే చాలు. న యావదేతన్ మన ఆత్మలింగం సంసార తాపావపనంజనస్య యచ్చోక మోహామయ రాగ లోభ వైరానుబంధం మమతాం విధత్తే అని తెలుసుకుంటే చాలు. మనస్సే ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని చేస్తోంది, ఈ వ్యవహారానికి మనస్సు మూలం అని అర్థం చేసుకుని, మనస్సు దాని మీద పనిచేసే 3 గుణాల ప్రభావం దాని గురించి తర్వాత ఆలోచించుకుందాము. ఈ వ్యవహారం మొత్తానికి మనస్సే కారణం, కానీ జీవుడో లేదా పరమాత్మో నేనో ఇంకొకరో కారణం కాదు అని తేల్చుకుంటే ప్రాథమికంగా ఈ విషయం అర్థమవటం మొదలవుతుంది. మనస్సు అనేది ఆత్మలింగం. ఆత్మకు ఉపాధిగా వచ్చి తన యొక్క రూపాన్ని ఆత్మస్వరూపంగా మార్చి చూపిస్తోంది ఆత్మలింగం. ఆత్మకు ఉపాధి కావలసినటువంటిది తన యొక్క లక్షణాలన్నిటినీ ఆత్మస్వరూపంలోకి జొప్పించేసేసి ఆత్మస్వరూపానికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ తనలో చూపిస్తూ మోసం చేస్తోంది ఆత్మలింగం. ఈ మనస్సు సంసార తాప ఆవపనం జనస్య. ఏ జీవుణ్ణి తీసుకున్నా సరే ఆ జీవుడి తాలూకు సాంసారికమైనటువంటి కష్టాలకు బీజంగా పనిచేస్తోంది. బీజంగా కంటే కూడా ఈ సంసార తాపాల యొక్క బీజాలకు భూమిగా పనిచేస్తోంది. సంసార తాపాల తాలూకు బీజాలని, విత్తనాలని మనస్సు అనే దాంట్లో నాటుకుంటున్నారు. మనసులోనే ఆ బీజాలన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఏ మొలక కావాలంటే ఆ మొలక వచ్చేస్తోంది. ఏ మొలకతో జీవుడు ఇబ్బంది పడాలన్నా సరే మనస్సు సిద్ధంగా ఉంటుంది. సంసార తాప ఆవపనం జనస్య. ఎందుకంటే యత్ శోక మోహ ఆమయ రాగ లోభ వైరానుబంధం మమతాం విధత్తే. ఈ మనస్సే శోకం అనే దాంతో అసంగంగా ఉండేటువంటి ఆత్మస్వరూపానికి సంబంధాన్ని తెస్తోంది, మోహంతో సంబంధాన్ని తెస్తోంది, ఆమయం రోగంతో సంబంధాన్ని తెస్తోంది, రాగం కోరికతో సంబంధాన్ని తెస్తోంది, లోభం ఇతరుల ద్రవ్యాన్ని బలవంతంగా తీసుకోవాలి, బలాత్కారంగా తీసుకోవాలి అనే కోరికతో సంబంధాన్ని తెస్తోంది, వైరం చాలా ఇష్టమైనటువంటి శత్రుభావాన్ని కూడా తెస్తోంది. వీటన్నిటితోనూ అనుబంధం, జీవుడికి లేనటువంటి అనుబంధాన్ని, జీవుడికి లేనటువంటి సంబంధాన్ని మనస్సు తెస్తోంది. వీటన్నిటితో పాటుగా మమతాం విధత్తే, నాది అనేటువంటి భావాన్ని ఏర్పరుస్తోంది. నాది అనేటువంటి భావాన్ని ప్రాథమికంగా శరీరంలో ఏర్పరుస్తోంది. శరీరం నుంచి ఇంకా అక్కడి నుంచి శరీరం కంటే బయట ఉన్న అన్నిటితోనూ ఈ నాది అనేటువంటి భావాన్ని పెంచుతోంది. మనస్సుతోనే ఈ వ్యవహారం అంతా సాగుతోంది. మనస్సే ఈ దుర్వ్యవహారానికి మూలంగా కనిపిస్తోంది అనేటువంటి నమ్మకం గనక వచ్చినట్లయితే, దీన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆ పైన చెప్పినటువంటి విషయాలు అర్థమైపోతాయి. మనస్సే వ్యవహారాన్నంతా చేస్తోంది. మనస్సే మనకు కలిగేటువంటి ప్రతి భావానికి, ప్రతి ఫలానికి మూలంగా నిలుస్తోంది అని ఒక్కసారి అర్థం చేసుకుంటే ఈ వ్యవహారం అనేది ఏ విధంగా నిర్మూలంగా ఉంది అనే విషయం మనకి తెలుస్తుంది అని జడభరతుల వారు అంటున్నారు. న యావదేతన్ మన ఆత్మలింగం సంసార తాపావపనం జనస్య యచ్చోక మోహామయ రాగ లోభ వైరానుబంధం మమతాం విధత్తే. అందుకని ఏం చేయాలి? భ్రాతృవ్యమేనం తదబ్రవీర్యం ఉపేక్షయాధ్యేధితమప్రమత్త గురోర్హరేశ్చరణోపాసనాస్త్ర జహివ్యలీకం స్వయమాత్మమోషం అని చేయాలి అని చెప్తున్నారు. ముందు మనస్సును శత్రువుగా భావించడం నేర్చుకోవాలి. భ్రాతృవ్యం, ఇలాంటి శత్రువు
అంటే దాయాదిగా ఉండేటువంటి శత్రువు. శత్రువుల్లో రెండు రకాలు. మామూలుగా బయట నుంచి వచ్చే శత్రువులు, దాయాదులుగా ఉండేటువంటి శత్రువులు. దాయాదులు కనుక శత్రువులైతే ఎంతకైనా తెగిస్తారు అనటానికి మనకి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ఈ మనస్సు దాయాది శత్రువైతే ఎంత ఘోరంగా వ్యవహరిస్తాడో అంత ఘోరంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దీన్ని దాయాదిగా ఉండేటువంటి శత్రువు కింద భావించాలి. భ్రాతృవ్యమేనం. పోనీ దీన్ని శత్రువుగా భావించిన అది శత్రువు ఏంటి, నేనేంటి, నా రేంజ్ ఏంటి, ఆ మనసు రేంజ్ ఏంటి అని అనుకునేందుకు వీల్లేదు. తత్ అదభ్రవీర్యం. నీ ప్రభావం కంటే దాని యొక్క సామర్థ్యం చాలా పెద్దగా ఉంది. అదభ్రవీర్యం, మనస్సు యొక్క సామర్థ్యాన్ని ఎవరూ అంచనా వేయలేనంతగా ఉంది. కాబట్టి సామర్థ్యం ఎక్కువగా ఉండే దాయాదిగా ఉండేవాడు శత్రువైతే ఎంత అపకారం చేస్తాడో అంత అపకారం మనస్సు చేస్తున్నట్లు మొదలు నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుని ఆ మనస్సు అనేటువంటి శత్రువుని జహి, ముందు తోలేసేయి, లేదా కుదిరితే సంహరించి పారేసేయి. జహి. కాకపోతే మనస్సు ఇలా బలపడటానికి, మనస్సు ఇలా వైరభావంతో మారటానికి కారణం ఎవరు అంటే నువ్వే కారణం అని నిర్ణయించుకో. ఎందుకంటే ఉపేక్షయ అధ్యేధితం. ఏ శత్రువైనా బలపడాలి అంటే ఆ శత్రువు తాలూకు మనిషి అతన్ని ఉపేక్షించి ఉండాలి. లెక్క చేయకుండా వీడు నన్నేం చేస్తాడులేనో, లేదా వీళ్ళంటి వాళ్ళతో నాకేం ప్రమాదమనో అనుకుని ఉండాలి. ఆ ఉపేక్షతో శత్రువు క్రమక్రమంగా పెరిగి బలపడి చివరికి ఇతనికి అపకారం చేసే పరిస్థితికి రావాలి. ఈ మనస్సు కూడా ఉపేక్షయ అధ్యేధితం. ఉపేక్షించటం వలన మొదటి దశలోనే లేదా మొక్క స్థాయిలోనే దాన్ని తుంచకపోవటం వలన బాగా పెరిగిపోయింది, బలపడిపోయింది, ముదిరిపోయింది. ముదిరిపోయిన సామర్థ్యంతో ఉండే ఈ మనస్సు ఎంతైనా అపకారం చేయటానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి శత్రువుని జహి సంహరించాలి అంటే అప్రమత్త, ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పట్లేదు. మనమే ఉపేక్షతో పెంచి పోషించినటువంటి శత్రువు, మన దాయాది, మన సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి శత్రువు ఉంటే అలాంటి వాడిని సంహరించాలన్నా, ఓడించాలన్నా ఎంతో అప్రమత్తత అనేది అవసరం. అలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఈ పని చెయ్యి. ఈ పని చేయడానికి నీకు అస్త్రం కావాలి కదా. ఓకే, గురోర్హరణే చరణోపాసనాస్త్ర. గురువు తాలూకు పాదార విందాలను ఉపాసన చేయటం అనే దాన్నే అస్త్రంగా తీసుకో. గురు సేవ లేదా గురుపాద సేవ, గురువుల దగ్గర నుంచి ఉపదేశాన్ని వినటం అనేటువంటి దాన్ని అస్త్రంగా తీసుకో. ఈ అస్త్రంతో ఈ నీ శత్రువును నువ్వు సంహరించుకో. కాకపోతే గురువు తాలూకు ఉపాసన చేసేటప్పుడు గురువు వేరు, ఆ హరి వేరు, పరమాత్మ వేరు అనే భావన మాత్రం చేయబోకు. గురోర్ హరేహే, గురువును శ్రీహరిగా భావించు. శ్రీహరే గురువు అనేటువంటి భావనతో ఉండు. శ్రీహరే గురువు అనేటువంటి భావనతో ఉండి ఆయన యొక్క చరణారవిందాలను సేవించుకుంటూ, ఆయన చేసిన ఉపదేశాన్ని వింటూ, ఆయన చెప్పినటువంటి మార్గంలో మననం చేసుకుంటూ దాన్నే అస్త్రంగా మలుచుకుని జహి, ఈ శత్రువుని నువ్వు సంహరించుకో. ఈ శత్రువుని సంహరించడానికి మరొక కష్టం ఉంది, చాలా పెద్ద కష్టం. అది వ్యలీకం. ఈ శత్రువు నీకు కనిపించదు, ఎక్కడుందో కనిపించదు, ఉందో లేదో తెలియదు. ఇంత చేస్తే ఎంత వెతికినా సరే దీనికి కానీ లేదా ఇది చేసే వ్యవహారానికి కానీ మూలం అనేది కనిపించదు. అలా వ్యలీకంగా ఉండే, మిథ్యాభూతంగా ఉండేటువంటి శత్రువు ఇది. కనిపించని శత్రువు. కనిపించని శత్రువుతో పోరాడాలి. ఆ పోరాటం చేసుకో. జహి వ్యలీకం. ఇంత కనిపించని శత్రువుతో నాకెందుకు పోరాటం, హాయిగా నేను కూర్చుంటే పోలా అని అనటానికి వీల్లేదు. స్వయం ఆత్మమోషం. నీ స్వరూపాన్ని ఇప్పటికే ఇది దొంగిలించేసేసింది. నీ స్వరూపాన్ని తనలోకి ప్రతిబింబింపజేసుకుని తానే నువ్వు అన్నట్లుగా వ్యవహారం చేసేస్తోంది. తానే నువ్వు అన్నట్లుగా వ్యవహారం చేస్తూ తానే సర్వస్వంగా ఉన్నట్లుగా ఉంటూ తానే ఈ కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని అన్నిటినీ చూపిస్తూ తానే ఈ సంసారాన్ని మొత్తాన్ని ప్రవర్తింపజేస్తూ నానా హంగామా చేస్తోంది.
నీ స్వరూపాన్ని ఎప్పుడో అది మరుగున పడేసేసింది. అలాంటి అపకారి అయినటువంటి శత్రువు ఈ మనస్సు. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి శత్రువు కనిపించినా కనిపించకపోయినా, వ్యలీకంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే నువ్వు సంహరించి తీరవలసిందే అని జడభరతుల వారు చెప్తున్నారు. భ్రాతృవ్యమేనం తదబ్రవీర్యం ఉపేక్షయా ధ్యేధితమప్రమత్త గురోర్హరేశ్చరణోపాసనాస్త్ర జహి వ్యలీకం స్వయమాత్మమోషం అనేటువంటి ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 17 శ్లోకాలు ఉన్నటువంటి ఈ జడభరత రఘుగుణ సంవాదం అనే పేరు కలిగిన పంచమ స్కంధంలోని ఏకాదశాధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో జడభరతుడు రఘుగణుడికి చేసినటువంటి ఉపదేశం ఉంది. అందులోనూ మనస్సుతో జరిగేటువంటి వ్యవహారాలు, ఆ వ్యవహారానికి మూలం ఉందా లేదా అని జడభరతుల వారు తనదైన శైలిలో చేసినటువంటి విచారణ, ఆ విచారణ తాలూకు ఉపదేశం అనేటువంటి అంశం ఉంది. యథాప్రకారం ఇలాంటి విచారణలు జరిగినప్పుడు ఉన్నట్లుగానే లాస్ట్ డైలాగ్ మనకుంది. ఏంటంటే, ఇంతకీ ఏం చెప్పారు, మీరేం చెప్పారని మాకు క్లియర్గా లేదు, మీరు చాలా స్పష్టంగా చెప్పారు కానీ మాకు మాత్రం క్లారిటీ లేదు అనే డైలాగ్ ఉంది. అదేం పెద్ద తప్పు కూడా కాదు. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావటం అనేది అంత సులభం కాదు కాబట్టే శ్రీ శుకుల వారు కూడా ఒక ఉపాఖ్యానం తర్వాత ఇంకొక ఉపాఖ్యానాన్ని తెచ్చి అందులో అదే విషయం చెప్పి మళ్ళీ ఇందులోనూ అదే విషయం చెప్పి అందులో చెప్పిన దానికి ఇందులో చెప్పిన దానికి మార్పు చేసి చూపించి రకరకాలుగా చెప్పి దీని మీద క్లారిటీ పెంచుదామని ఆయన కూడా చూస్తున్నారు. పాపం ఆయన మనకి అర్థమయ్యేటి చెప్పడానికి నానా తిప్పలు పడుతూనే ఉన్నారు కనిపించకుండాను. అదిలా ఉండొచ్చు. క్లారిటీ కోసం ఏమైనా చిన్న మాట మాట్లాడుకునే మాట అయితే కొంచెం పని చేయొచ్చు. గుహాం ప్రవిష్టావాత్మానౌహి తద్దర్శనాత్ అని ఒక బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మసూత్రంలో రకరకాల విచారణలు ఉన్నాయి. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధ్యే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ త్రిడాచికేతాః అనే కఠోపనిషద్వాక్యం ఒకటి ఉంది. దాన్ని ఏదో పట్టుకుని విచారణ చేసి చూశారు. అందులో ఋతం పిబంతౌ అని ఒకే శరీరంలో ఇద్దరున్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆయనేమో కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు, ఇంకొక ఆయన కర్మఫలాన్ని అనుభవించడం లేదు. కర్మఫలాన్ని అనుభవించకుండా సాక్షిగా చూస్తున్నాడు, లేదా కర్మఫలాన్ని అనుభవించడానికి కావలసినటువంటి వ్యవహారాలన్నింటినీ సమకూరుస్తున్నారు అని చెప్పారు. గుహాం ప్రవిష్టవు శరీరంలోనే ఉన్నారు, శరీరంలోని హృదయంలోనే ఉన్నారు, ఇద్దరు ఒకే చోట ఉన్నారు. కానీ ఒక ఆయనేమో కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు, ఒక ఆయన కర్మఫలాన్ని అనుభవించడం లేదు అని చెప్పారు. పరమే పరార్ధే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి. ఈ ఇద్దరి యొక్క స్వభావాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక ఆయనేమో నీడలాగా ఈ శరీరము మనస్సు వీటన్నిటితో కలిసిపోయాడు, ఇంకొక ఆయన వెలుగులాగా స్వచ్ఛమైనటువంటి తన స్వభావాన్ని నిలబెట్టుకున్నాడు అని చెప్పారు. ఒక ఆయన జీవుడు, ఇంకొక ఆయన పరమాత్మ అని తేల్చారు. సరే, తేల్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు అంటే ఏం చేయాలి అంటే దానికి ఏదో రకరకాలుగా చెప్పి ఇంకొక వాక్యం తీసుకొచ్చి జుష్టం యదా పశ్యత్ యన్యమీశం అస్య మహిమానమితి వీతశోకః అని తేల్చారు. ఈ జీవుడు తన పక్కన ఉండేటువంటి పరమాత్మను చూసి ఆయన ఎలాగైతే ఏ క్రియ లేకుండా, ఏ కర్తృత్వం లేకుండా, ఏ సంసార ఫలం లేకుండా ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో నేను కూడా అలా అయితే బాగుంటుంది అని అనుకుని దానికోసం ప్రయత్నం చేసుకోవాలి. చేస్తే గనక జీవుడు కూడా పరిశుద్ధంగా అయిపోతాడు. ఈశ్వరుడు ఎలాగైతే పక్కన ఉండేటువంటి పరమాత్మ ఎలాగైతే ఈ సంసార కష్టాలను అనుభవించకుండా ఉన్నాడో అలా తయారవుతాడు అని చెప్పారు. చెబితే అప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది. జీవుడంటారు ఆయనకేమీ ఈ కర్మ ఫలితంతో సంబంధం లేదంటారు, మళ్ళీ ఆయనే కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాడు అంటారు. మళ్ళీ పరమాత్మ అంటారు ఆయనేమో శుద్ధ స్వరూపుడు అంటారు, మరి జీవుడు అంటే ఆయన శుద్ధ స్వరూపుడే అంటారు. అన్నీ కలగాపులంగా మీరే మాట్లాడతారు. ఇంతకీ ఈ కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఎక్కడ ఉంది అనేటువంటి పెద్ద ప్రశ్న వచ్చింది. పెద్ద ప్రశ్న వస్తే దానికి రకరకాల సమాధానాలు ఇవన్నీ అయిన తర్వాత చివరిగా తేల్చుకోవలసినటువంటి అంశాన్ని ఒక లాజిక్తో తేల్చి చూపించారు. అసలు ఇంతవరకు చెప్పదలుచుకున్నది లేదా రకరకాల విచారణలలో చెప్పదలుచుకున్నది
ఈ వ్యవహారం అంటే కర్తృత్వం, భోక్తృత్వం, లేదా ఏదో పని చేసుకోవటం, దానికి తాలూకు ఫలితాన్ని అనుభవించవలసి రావటం, ఈ వ్యవహారం, ఈ పెద్ద సంసారం, సృష్టి, స్థితి, లయం, ఇవన్నీ కూడా మూలం లేవు, వీటి తాలూకు మూలం కనిపించడం లేదు అని చెప్పడానికే ఇన్ని తంటాలు పడుతున్నాము. వీటికి ఏ మూలము కనిపించడం లేదు, దీని మూలం సరిగ్గా లేదు అని చెప్పడానికి బయలుదేరాము. మూలమే లేనటువంటి ఈ వ్యవహారాన్ని జీవుడు తన నెత్తి మీద వేసుకున్నట్లుగా ఉన్నాడు. వాస్తవానికి అది జీవుడి నెత్తి మీద కూడా లేదు. జీవుడికి ఇంత వ్యవహారాన్ని, ఇంత కర్మబంధాన్ని తెచ్చిపెట్టేటువంటి మనస్సుకి కూడా ఇది పరిపూర్ణంగా కుదరదు. ఎందుకంటే నస్వతః అని జడభరతుల వారు కూడా చెప్పారు కదా, మనస్సు తనంతట తాను చేయలేదు, ఇతర పదార్థాలతో కలిసి చేయలేదు, ఏ రకంగానూ చేయలేదు. మనస్సు చేయలేదు, జీవుడికి సంబంధం లేదు, అయినా సరే ఇంత వ్యవహారము కనిపిస్తోంది. మరి కనిపించినప్పుడు ఏం చేయాలి అంటే కొంతలో కొంత ఏం చేయాలి అంటే, మనస్సు అనేది ఒకటి ఉంది. ఈ మనస్సు జీవుడి తాలూకు చైతన్య శక్తిని లాక్కుని తానే జీవుడిగా చలామణవుతోంది. ఇప్పుడు జీవుడు అంటే ఈ జీవుడి శక్తిని లాక్కుని తయారైన చలామణి అవుతున్నటువంటి మనస్సునే పెట్టుకుని ఈ మనస్సులోనే కర్తృత్వము, భోక్తృత్వము అన్నీ ఉన్నాయి. నిజంగా వాస్తవంగా మరుగున పడిపోయి ఉన్నటువంటి జీవుడికి ఏ కర్తృత్వము లేదు, ఏ భోక్తృత్వము లేదు, ఏ సంసారము లేదు, ఏ గాడిద గుడ్డు లేదు అని తెలుసుకోవచ్చు. ఉన్నదంతా కూడా మనస్సు నెత్తి మీదే పెడితే మనసుకు మూలం లేదు కాబట్టి దీని మొత్తానికి మూలం లేదు అని చెప్పుకోవటం వీలుగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ గనక ఈ సంసారం తాలూకు వ్యవహారం లేదా ఈ భోక్తృత్వం ఇవన్నీ ఎక్కడా అని అడిగితే జీవుడి దగ్గర నుంచి చైతన్య శక్తిని లాక్కున్నటువంటి మనస్సుకి అని చెప్పుకోవటం సులభం. దానికి కూడా కొన్ని ప్రమాణ వాక్యాలు ఉన్నాయి. పైంగిరహస్య బ్రాహ్మణం అని అవనేమనే ఉన్నాయి. తయోరన్య పిపలం స్వాద్వత్తీతి సత్వం అనశ్నన్నన్యో అభిచాకశీతీతి అనశ్నన్నన్యో అభిపశ్యతి జ్ఞః తావేతౌ సత్వక్షేత్రజ్ఞౌ. ఇలాంటి వాక్యాలు చాలానే ఉన్నాయి. దాని ప్రకారం జీవుడి దగ్గర నుంచి శక్తిని లాక్కున్న తనలోకి జీవ చైతన్య శక్తిని ప్రతిబింపజేసుకున్నటువంటి మనస్సుకే కర్తృత్వము, భోక్తృత్వము, సంసారము మొత్తము కూడా. కాబట్టి మూలమే లేనటువంటి సంసారం ఆ మూలమే లేనటువంటి మనస్సుకే అంటించేసేసి జీవుడికి ఏ సంబంధము లేదు అని అనుకోవటమే సులభం అని తేల్చి చెప్పారు. అలా చెప్పుకుంటేనే ముందుకెళ్తుంది, లేకపోతే ఏమీ ముందుకెళ్ళదు. లేదా ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభిచాకశీతి, ఇలాంటి వాక్యాలు ఏవి వెళ్ళవు, ముందుకెళ్ళవు. కాబట్టి సంసారం మొత్తం మనస్సు మీదే ఉంది. ఆ మనస్సు శుద్ధంగా ఏమీ చేయలేదు కాబట్టి జీవుడి తాలూకు చైతన్య శక్తిని తనలోకి ప్రతిబింబం చేసుకుంది అని చెప్పుకోవటమే సులభము. దాన్నే ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణః అనేటువంటి కఠవాక్యం కూడా చెప్తోంది. ఈ చైతన్య శక్తిని లాక్కున్నటువంటి మనస్సుకే హృదయ గ్రంథి అని కూడా పేరు. ఈ హృదయ గ్రంథికే అన్నీ అని చెప్తే జీవుడు శుద్ధంగా, అసంగంగా, ఏ రకమైనటువంటి సాంసారికమైన ధర్మాలు లేకుండా మనకు అందుతాడు అని తేల్చి చెప్పారు. ఒకవేళ ఈ గుహాప్రవిష్టాధికరణ న్యాయం గనక మనకి క్లియర్గా ఉంటే ఆ న్యాయము ఈ న్యాయము ఒకటే, దాని ప్రకారమైనా చెప్పుకోవచ్చు. మొత్తం మీద వ్యవహారం మొత్తానికి మూలం లేదు. ఈ మూలమే లేనటువంటి వ్యవహారం మూలమే లేనటువంటి మనస్సుతోనే మొదలవుతోంది, మనస్సులోనే అంతమైపోతోంది. జీవుడికి కానీ పరమాత్మకి కానీ ఈ వ్యవహారంతో నిజంగా సంబంధం లేదు అనేది జడభరతుల వారు లేదా గుహాప్రవిష్టాధికరణము లేదా మరొక వాక్యము, ఏ ఉపనిషద్వాక్యము ఏం తీసుకున్నా చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఆ విషయాల్ని మనం యథాశక్తి అర్థం చేసుకుందాము. కావాలంటే మరొకసారి మాకేం అర్థం కాలేదు ఇంకోసారి చెప్పండి అని అడుగుదాము. చెప్పటానికి జడభరతుల వారు సిద్ధంగా ఉన్నారు, శ్రీశుకుల వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వినటానికి మాత్రం మనం సిద్ధమవుదాము. వినటానికి మాత్రం పరిపూర్ణతతో మనం సిద్ధంగా ఉండాలి అని, మనకు వినే యోగ్యత, ఈ విషయాల్ని క్లియర్గా అర్థం చేసుకునేంత వరకు దాని మీద పరిశ్రమ చేసేటువంటి ఒక స్వభావము అబ్బాలి అని, అలాంటి స్వభావం మనకి ఇంకా కూడా పెరగాలి అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయినటువంటి అంతర్యామి స్వరూపుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
ఈనాడు ఆచార్యుల వారు చెప్పినటువంటి అద్భుతమైన ప్రవచనంలో విముక్త సంగో జితషట్ సపత్నో జితషట్ సపత్న అనేటువంటి చక్కని ఆ పదానికి విలక్షణమైన వ్యాఖ్యానాన్ని అందించారు. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలు అవి మాత్రమే కాకుండా జ్ఞానేంద్రియాలు, మనస్సు, అంటే ఈ మనస్సే అన్నిటికీ కారణమవుతోంది. అలాగే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు కలగడానికి కూడా ఈ ఇంద్రియాలే కదా ప్రధానమైనటువంటి కారణమవుతున్నాయి. కంటితో ఎప్పుడైతే చూస్తామో ఆ చూడంగానే కామం కలగచ్చు, క్రోధం కలగచ్చు, లోభం కలగచ్చు, మదము మాత్సర్యము అన్నీ కలగచ్చు. కాబట్టి ఈ కామక్రోధాదులకు అలాగే ఇంద్రియాలకు మనస్సుకు ఒక చక్కని సంబంధం అనేది కనిపిస్తోంది. మరి ఈ మనస్సుని జయించటానికి విధానమేమిటి అని ఎన్నో మార్గాలు గురువుగారు మనకి సూచించారు. వాటిల్లో ప్రధానమైంది శ్రీహరియే గురువు, గురువే శ్రీహరి. గురువుని శ్రీహరిగా భావన చేసినట్లయితే వీటి నుంచి బయటపడచ్చు అని చెప్పారు. కులశేఖరాళ్ళు వారు అందించారు ముకుందమాలలో ఇదే విషయాన్ని. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేః గచ్చ అంఘ్రియుగ్మ ఆలయం జిఘ్రఘ్రాణ ముకుందపాద తులసీం మూర్ధన్నమ అధోక్షజం. అంటే ఈ మనస్సుని నియంత్రించటానికి అలాగే ఇంద్రియాలను వశం చేసుకోవటానికి ఆ ఇంద్రియాలను ఏం చెయ్యాలి అంటే గురువే హరి అనేటువంటి భావంతో హరి మీదకు వాటిని నిలుపుకునే ప్రయత్నం చెయ్యాలి. ఓ నాలుక ఆ పరమాత్మను కీర్తించు, ఓ నేత్రములారా ఆ పరమాత్మను దర్శించండి, ఓ చెవులారా స్వామి నామాన్ని చక్కగా వినండి, అలాగే ఓ మనస్సా ఆ హరినే స్మరణ చెయ్యి, ఓ చేతుల్లారా మీరు ఆ స్వామికి నమస్కారం చెయ్యండి, ఓ పాదములారా మీరు ఆ స్వామి ఆలయానికి వెళ్ళండి, ఓ శిరస్సా నీవు ఆయన పాదములకు నమస్కరించు అని మన దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలతో పాటు సమస్తమైన అవయవములు కూడా స్వామి సేవ పరమైనప్పుడు ఆ మనస్సును ఇంద్రియములను కూడా నియంత్రించేటువంటి శక్తి కలుగుతుంది ఆ శ్రీహరిని గురువుగా భావన చేసినప్పుడు అనే సారాంశం గోచరిస్తూ ఉన్నది. అంత చక్కటి విషయాలను మనం ఈనాడు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం. ఇంకా ఇప్పుడు మనం పంచమ స్కంధంలో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకములన్నింటినీ భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకుందాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ఏకాదశోऽధ్యాయః ఏకాదశోऽధ్యాయః బ్రాహ్మణ ఉవాచ బ్రాహ్మణ ఉవాచ అకోవిదః కోవిదవాదవాదాన్ అకోవిదః కోవిదవాదవాదాన్ వదస్యథో నాతివిదాం వరిష్ఠః వదస్యథో నాతివిదాం వరిష్ఠః న సూరయో హి వ్యవహారమేనం న సూరయో హి వ్యవహారమేనం తత్వావమర్శేన సహామనంతి తత్వావమర్శేన సహా మనంతి తథైవ రాజన్నురుగార్హమేధ తథైవ రాజన్నురుగార్హమేధ వితాన విద్యోరు విజృంభితేషు వితాన విద్యోరు విజృంభితేషు న వేదవాదేషు హి తత్వవాదః న వేదవాదేషు హి తత్వవాదః
తత్వవాదః ప్రాయేణ శుద్ధోనుచకాస్తి సాధుః ప్రాయేణ శుద్ధోనుచకాస్తి సాధుః న తస్య తత్వగ్రహణాయ సాక్షాత్ న తస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచః సమాసన్ వరీయసీరపి వాచః సమాసన్ స్వప్నే నిరుక్త్యాగృహమేధి సౌఖ్యం స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్ నయస్య హేయానుమితం స్వయం స్యాత్ యావన్మనోరజసా పూరుషస్య యావన్మనోరజసా పూరుషస్య సత్వేన వా తమసా వానురుద్ధం సత్వేన వా తమసా వానురుద్ధం చేతోభిరాకోతిభిరాతనోతి చేతోభిరాకూతిభిరాతనోతి నిరంకుశం కుశలం చేతరం వా నిరంకుశం కుశలం చేతరం వా సవాసనాత్మా విషయోపరక్తో సవాసనాత్మా విషయోపరక్తో గుణప్రవాహో వికృత షోడశాత్మా గుణప్రవాహో వికృత షోడశాత్మా బిభ్రత్పృథంగ్ మామభిరూపభేదం బిభ్రత్ప్రదం నామభిరూపభేదం అంతర్బహిష్ట్వం చ పునైస్తనోతి అంతర్బహిష్ట్వం చ పురైస్తనోతి అంతర్బహిష్ట్వం చ పురైస్తనోతి అంతర్బహిష్ట్వం చ పురైస్తనోతి దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం కాలోపపన్నం ఫలమావ్యనక్తి కాలోపపన్నం ఫలమావ్యనక్తి ఆలింగ్యమాయా రచితాంతరాత్మా ఆలింగ్యమాయా రచితాంతరాత్మా స్వదేహినం సంసృతి చక్రకూటః స్వదేహినం సంసృతి చక్రకూటః తావానయం వ్యవహారः సదావిః తావానయం వ్యవహారः సదావిః క్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి స్థూల సూక్ష్మః క్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి స్థూల సూక్ష్మః తస్మాన్మనోలింగమదో వదంతి తస్మాన్మనోలింగమదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య గుణాగుణత్వస్య పరావరస్య గుణానురక్తం వ్యసనాయ జంతోః గుణానురక్తం వ్యసనాయ జంతోః క్షేమాయ నైర్గుణ్యమథో మనస్యాత్ క్షేమాయ నైర్గుణ్యమథో మనస్యాత్ యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్ యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్ శిఖా సధూమా భజతి హ్యన్యదా స్వం శిఖా సధూమా భజతి హ్యన్యదా స్వం పదం తథా గుణకర్మానుబద్ధం పదం తథా గుణకర్మానుబద్ధం వృత్తిర్మనశ్రయతేన్యత్ర తత్వం వృత్తిర్మనశ్రయతేన్యత్ర తత్వం ఏకాదశాసన్మనసో హి వృత్తయః ఏకాదశాసన్మనసో హి వృత్తయః ఆకూతయః పంచధియోభిమానః ఆకూతయః పంచధియోభిమానః మాత్రాణి కర్మాణి పురంచ తాసాం మాత్రాణి కర్మాణి పురంచ తాసాం వదంతి హైకాదశ వీరభూమిః వదంతి హైకాదశ వీరభూమిః గంధాకృతి స్పర్శరసశ్రవాంసి గంధాకృతి స్పర్శ రసశ్రవాంసి విసర్గరత్యర్త్యభిజల్పశిల్పాః విసర్గరత్యర్థ్యభిజల్పశిల్పాః
ప్రత్యత్యభిజల్పశిల్పాః ఏకాదశం స్వీకరణం మమేతి ఏకాదశం స్వీకరణం మమేతి శయ్యామహం ద్వాదశమేక ఆహుః శయ్యామహం ద్వాదశమేక ఆహుః ద్రవ్యస్వభావాశయ కర్మకాలైః ద్రవ్యస్వభావాశయ కర్మకాలైః ఏకాదశామి మనసో వికారాః ఏకాదశామి మనసో వికారాః సహస్రశः శతశः కోటిశశ్చ సహస్రశः శతశः కోటిశశ్చ క్షేత్రజ్ఞతో న మిథో న స్వతः స్యుః క్షేత్రజ్ఞతో న మిథో న స్వతः స్యుః క్షేత్రజ్ఞ ఏతా మనసో విభూతిః క్షేత్రజ్ఞ ఏతా మనసో విభూతిః జీవస్య మాయా రచితస్య నిత్యాః జీవస్య మాయా రచితస్య నిత్యాః ఆవిర్హితాః క్వాపి తిరోహితాశ్చ ఆవిర్హితాః క్వాపి తిరోహితాశ్చ శుద్ధో విచష్టేహ్య విశుద్ధకర్తుః శుద్ధో విచష్టేహ్య విశుద్ధకర్తుః క్షేత్రజ్ఞ ఆత్మా పురుషః పురాణః క్షేత్రజ్ఞ ఆత్మా పురుషః పురాణః సాక్షాత్ స్వయం జ్యోతిరజః పరేశః సాక్షాత్ స్వయం జ్యోతిరజః పరేశః నారాయణో భగవాన్ వాసుదేవః నారాయణో భగవాన్ వాసుదేవః స్వమాయయాత్మన్యవధీయమానః స్వమాయయాత్మన్యవధీయమానః యథా నిలస్థావరజంగమానాం యథా నిలస్థావర జంగమానాం ఆత్మస్వరూపేణ నివిష్ట ఈశేత్ ఆత్మస్వరూపేణ నివిష్ట ఈశేత్ ఏవం పరో భగవాన్ వాసుదేవః ఏవం పరో భగవాన్ వాసుదేవః క్షేత్రజ్ఞ ఆత్మేదమను ప్రవిష్టః క్షేత్రజ్ఞ ఆత్మేదమను ప్రవిష్టః న యావదేతాం తనుభృన్నరేంద్ర న యావదేతాం తను భృన్నరేంద్ర విధూయ మాయాం వయునోదయేన విధూయ మాయాం వయునోదయేన విముక్త సంగోజిత షట్సపత్నో విముక్త సంగోజిత షట్సపత్నో వేదాత్మతత్వం భ్రమతీహ తావత్ వేదాత్మతత్వం భ్రమతీహ తావత్ న యావదేతన్మన ఆత్మలింగం న యావదేతన్మన ఆత్మలింగం సంసారతాపావనపం జనస్య సంసారతాపావపనం జనస్య సంసారతాపావపనం జనస్య సంసారతాపావపనం జనస్య యచ్చోకమోహామయ రాగలోభ యచ్చోకమోహామయ రాగలోభ వైరానుబంధం మమతాం విధత్తే వైరానుబంధం మమతాం విధత్తే భ్రాతృవ్యమేనం తదదభ్రవీర్యం భ్రాతృవ్యమేనం తదదభ్రవీర్యం ఉపేక్షయాధ్యేధితమప్రమత్తః ఉపేక్షయాధ్యేధితమప్రమత్తః గురోర్హరేశ్చరణోపాసనాస్త్రో గురోర్హరేశ్చరణోపాసనాస్త్రో జహివ్యలీకం స్వయమాత్మమోషం జహివ్యలీకం స్వయమాత్మమోషం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ఏకాదశోऽధ్యాయः ఏకాదశోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. విద్యావతాం భాగవతే పరీక్ష అన్నదానికి ఒక కణికిలాగా
నేటి ఈ అధ్యయన కార్యక్రమంలో ఆత్మ, మనస్సు, అదేవిధంగా అధ్యాత్మ విద్య అవగమనం అవ్వడం, దాన్ని అనునయించి వెళ్ళడం, దాన్ని తెలుసుకోవడం, దాన్ని తెలియజెప్పడం మొదలైనటువంటి అనేక అంశాలు మనం శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా దాదాపు 1 సంవత్సరం పైనుంచి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మనకు మరింత భక్తితో, శ్రద్ధతో దాన్ని తెలుసుకునేటువంటి, పరిపూర్ణంగా అందుకునేటువంటి శక్తిని, భక్తిని ఇవ్వగలిగేది ఆ శ్రీయఃపతి శ్రీనివాసుడు. కాబట్టి ఆయన చరణహార విందాలకు పరిపరి విధాలుగా శరణు వేడుతూ భక్తితో ఆ తత్వం పరిపూర్ణంగా ఆత్మతత్వాన్ని తెలియజెప్పమని మరొక్క మారు ప్రార్థిస్తూ, యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.